స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో కొన్ని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని ఘననామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక. ప్రభు మనల్ని చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, మహిమ కలిగిన దేవుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు అని మనమందరం దేవునికి స్తోత్రాలు సమర్పిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనలను, మన కుటుంబాలను సాగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని వాగ్దాన నెరవేర్పు కొరకు మనము దైవ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మనం అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఏదో ఒక రకంగా నిన్ను బలపరచాలని, ఆధ్యాత్మికంగా మిమ్మలను స్థిరపరచాలని, మీ నుండి కొన్ని ఫలాలు ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నారు. ఓ విత్తనం వేసాము అంటే దానిలో ఎన్నో ఫలాలు మనం కోరుకుంటాం. అవునంటారా కాదంటారా? మాట్లాడండి. అవునంటారా కాదంటారా? ఇక అంతకంటే ఎక్కువ పెరగదా మీ వాయిస్? అవునా కాదా? కదా, అవును. ఒక విత్తనం వేసామంటే దాని నుండి మనం ఎన్నో ఫలాలు ఆశిస్తాం. అలాగే దేవుడు మన నుండి కొన్ని ఫలాలు ఆశిస్తూ ఉన్నారు. మన విత్తనం వేసినప్పుడు దాని నుండి మనము ఏది ఆశించనప్పుడు మీ నుండి కూడా దేవుడు ఏం ఆశించడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక విత్తనం వేసాము అంటే దాని నుండి ఏదైనా మనం ఆశించినప్పుడు దేవుడు కూడా మన నుండి ఏదో ఆశిస్తున్నారు అని మనం భావించాలి. ఇలా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ రోజుల్లో
మనం చేసే ప్రతి పని అది సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటాం. కానీ మనం మాత్రం దేవునికి సంతోషంగా జీవించం. మనం చేసే వ్యాపారము కానివ్వండి, మనం చేసే ఏదైనా దానిలో ప్రతిఫలాన్ని ఆశిస్తాం, సంతోషాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు ప్రభువుల వారు మన నుండి కొన్ని ఫలాలు ఆశిస్తున్నారు. కొన్ని ఉద్దేశాలు దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములోనికి మనం వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రికను వ్రాస్తూ పదియో వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చబడవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈ సంకల్పమును బట్టి అంటే ఈ యొక్క ప్రణాళికను బట్టి, దానిని ఇలాగూ చెప్పాలి, ఈ ఉద్దేశమును బట్టి పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును, అన్ని భూమి మీద ఉన్నవే కానీ పరలోకమందు ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెను అని తనలో తాను నిర్ణయించుకున్నారు. దేవుడు నిర్ణయించుకున్నారు. సమస్తమును 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 ఏకముగా క్రీస్తునందు తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఈ సంకల్పమును బట్టి 8 నుండి మనం చదువుకుంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేశాడు. తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియచేసెను. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృప మన ఎడల విస్తరింపచేశాడు. ఏంటి ఆ కృప? 12వ వచనమును మనం చదివితే, మరియు క్రీస్తునందు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఈ 1వ అధ్యాయములో చాలా విలువైన మాటలు. ఆయన దయా సంకల్పము, ఆయన చిత్త ప్రకారం. ఏంటి ఆయన చిత్తము? ఏంటి ఆయన దయా సంకల్పం? నా వైపు చూడండి, దేవుని మాటలు వినాలి. ఆయన ముందుగా నిర్ణయించినవన్నీ మన కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తండ్రి అయిన దేవుని ఆలోచనలన్నీ మనలో చూడాలి అని దేవుడు కోరుకున్నాడు. మనలో కనిపించాలని దేవుడు కోరుకున్నాడు.
ఆయన సృష్టినంతా 5 దినాలు చేసి 6వ రోజున తన పోలికలో మానవుణ్ణి చేశాడు. ఎందుకొరకంటే దేవుడు మానవుని ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మొదటి అధ్యాయము 4వ వచనమును మనం చదివితే ఇట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఉచితముగా మనకు అనుగ్రహింపబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగుట కొరకు దేవుడు మనలను ముందుగా నిర్ణయించాడు, ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. నీ 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 పేటలో ఉన్నటువంటి వారందరికంటే నా వైపు చూడు, రక్షణ దేవుడు నీకెందుకు ముందుగా ఇచ్చాడు అంటే నీ ద్వారా ఆయనకేం కలగాలి? మహిమ కలగాలి. వాళ్ళందరికీ లేనటువంటి ఒక ఆత్మ సంబంధమైన ఆనందాన్ని ప్రభువు నీకు ముందుగా ఎందుకు ఇచ్చారు అంటే, ఈ మధ్య మేము ఒక ఇంటికి వెళ్ళాం. మేము ఎలాగున్నా మా ముందు కూర్చున్న వ్యక్తి ఎలాగున్నాడు అంటే ఆరోగ్యం అంతా క్షీణించిపోయింది. ఇక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అతని కంటే ముందుగా దేవుడు మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. అతనికి లేని ఆరోగ్యాన్ని మనకిచ్చాడు. అతనికి లేని, దేవుని పిల్లలారా, ఒక విలువైనటువంటి తన కృపను దేవుడు మనకిచ్చాడు. ఆయనకి ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం కాదు, కానీ వారి కంటే దేవుడు ముందుగా మీకు ఎందుకు ఇచ్చారు అంటే నిన్ను బట్టి ఆయనకేం కలగాలి? మహిమ రావటం కొరకే. నీవు మహిమకరముగా ఉండాలి అనేది దేవుని యొక్క దయా సంకల్పమై ఉంటూ ఉంది. అందుకే జనవరి మాసమంతా దేవుడు కాపాడుతూ వచ్చారు. ఫిబ్రవరి మాసమంతా ప్రభువు నీకు బ్రతుకుటకు ఒక మంచి అవకాశం ఎందుకు ఇచ్చారు అంటే నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నామమునకు కీర్తి కలుగునట్లు, ఎప్పుడు చదవండి, కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ముందుగానే నీ మీద ఒక కర్చీఫ్ వేశాడు ఆయన. ముందుగానే నీ మీద ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు దేవుడు. మనం బస్సు ఎక్కగానే ముందు మనం ఏం చేస్తాం? మాట్లాడండి. చేతిలో ఏది ఉంటుంది ఎందుకు వేసుకుంటామంటే అది నాది అని చెప్పుకోవడానికి. ముందు చెప్తున్నాను, మీ గ్రామంలో దేవుడు నీ మీద ఒక కర్చీఫ్ వేశాడు. నిన్న ఆయన వాడుకోబోతున్నాడు, నిన్న ఆయన బలపరచబోతున్నాడు. తన ఉద్దేశమంతా నీలో చూడాలనుకుంటున్నారు. ఎందుకు నిన్ను ముందుగా నిర్ణయించుకున్నారు అంటే, ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? బస్సు చూసి కాదు, ఇక్కడ జగత్తు పునాది వేయబడక ముందే నీవు ఆయన దృష్టిలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట చదవండి. కింద వచనములో అంటాడు, స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులమై ఉండవలెనువని ఎప్పుడట? జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఆయన ఏర్పరుచుకొని ఉన్నాడు అనగానే గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలా? దేవునికి మహిమ చెల్లించుదామా? అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అంగన్వాడీ స్కూల్లో కొంతమంది పిల్లలు ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. అందరికి అంత ముద్దిస్తారు. తినటంలో ఉంటుంది తేడా. మందిరంలో కూర్చున్నంత మాత్రాన నువ్వు ఆధ్యాత్మికంగా బలం పొందుకోవాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా.
నిర్లక్ష్యంగా తలదూకుంటూ నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు దేవుని వాక్యం వినలేవు, దేవుని వాక్యమును బలవంతుడు కాలేవు. తొదకు ప్రభువు ఇచ్చే మహాశక్తిని బట్టి నువ్వేం కావాలి? బలవంతుడై ఉండాలి. ఎందుకంటే కొన్ని బాణాలు వేయబోతున్నాడు, నీ మీదనే వేస్తాడు. బాణం ఎవరి మీద వేస్తాడు? ఏమండి, సాతానుడు ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ అగ్ని బాణం వేస్తే ముందు ఏది ముందుగా దాన్ని ఏమంటారు, ఏది ముందుగా కాలిపోద్ది అని అంటే, బాగా ఎండిపోయిందే కాలిపోద్ది. బాణం వేసాం, దానికి అగ్ని ఉంది. అగ్ని ఉన్న బాణం మన ఇంటిలో మన పేటలోకి వచ్చినప్పుడు త్వరగా ఏది అంటుకుంటుంది? ఎండిపోయి ఏమీ లేని కట్టె గిట్టె మొత్తం ఏమైపోద్ది? కాలి. అది కొంచెం బలంగా ఉన్నావు అనుకో, అది నిన్ను ఏ హాని కూడా చేయదు. అదే 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాటలుంటూ ఉంటాయి. తొదకు 6వ అధ్యాయం 10వ వచనములో, తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. 16వ వచనాన్ని మనం చదివితే, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు. మీరు శక్తిమంతులు అవ్వాలంటే వాక్య అనుభవంలోనికి మీరు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. స్వరం తెచ్చుకుంటే ఇక్కడ వదలండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంటికాడ పెట్టుకొని వస్తే మనం చేసేది ఏం లేదులే, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళు మాత్రం స్వరం ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పాలా. మాట్లాడుతూ ఉండాలి. నీ హృదయాన్ని విప్పితే దేవుడు నీతో మాట్లాడతాడు. మొన్న ఈ మధ్య అంగన్వాడీ స్కూల్కి వెళ్తే పిల్లోడు నడితే ఆ జారుడు బల్ల ఊగేటటువంటి ఆ 2 ప్లాస్టిక్ డబ్బాలు ఆ స్కూల్, చిన్న స్కూల్లో ఉన్నాయి. మరి వాడు ఆ వర్షాన్ని తింటాడు పిండి. మరి నెడతారు, బలంగా నెడతారండి పిల్లలు. కొంచెం తినేదాన్ని బట్టి ఉంటుంది. వాక్యాన్ని కూడా మనం అలాగా సమృద్ధిగా తినింటికి వెళ్ళాల. మందిరానికి వచ్చామంటే వంతు గంతేయడానికి కాదు. మందిరానికి వచ్చామంటే ఒక ఆత్మీయ సత్యాన్ని మనం నేర్చుకొని వెళ్ళాలి. మందిరానికి వచ్చామంటే ప్రభువు నీతో మాట్లాడుచున్న విషయాలన్నీ మనము, దేవుని పిల్లరా, వాటిని మనము నెమరు వేసుకొని వెళ్ళాలి. దేవుడు ఎందుకు నిన్ను ముందుగా నిర్ణయించాడు? ముందుగా అనే మాటకు అర్థం కూడా పౌలు గారు ఇస్తూ అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సమయానికి నీ స్నేహితులు కొంతమంది వైన్ షాపుల వెంట ఉండి ఉండవచ్చు. ఈ సమయానికి నీ స్నేహితులు కొంతమంది దేవుని పిల్లరా పనికి మాలినటువంటి సినిమా హాల్లో ఉండవచ్చు. ఈ సమయానికి నీ స్నేహితులు కొంతమంది ప్రియులారా తగాదల్లో ఉండి ఉండవచ్చు, కొట్లాట్లో ఉండి ఉండవచ్చు, గొడవల్లో ఉండి ఉండవచ్చు, సమస్యల్లో ఉండి ఉండవచ్చు. కానీ వారందరికీ లేని గొప్ప భాగ్యం, మందిరములో ఓ శ్రేష్టమైన వాక్య అనుభవంలో నీవు ఎదుగుచూ ఉన్నావంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఎదిరించుటకు మనము శక్తివంతులము కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన నామమునకు మహిమకరముగా మన జీవితం ఉండాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు. చూడండి 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభులవాడు మనకేం చేశాడు? అనుగ్రహించాడు. అనుగ్రహించాడా, ఇవ్వాలనుకుంటున్నాడా? ఆ సెంటెన్స్ అంతటితో ఏమైపోయింది? క్లోజ్ చేయబడింది. అనుగ్రహించాడు. ఏమనుగ్రహించారు? అది గమనించాలి మనం.
దేవుడు ఏం మనకిచ్చారు అది మనం గ్రహించాలి. గ్రహించకుండా మాట్లాడుట వలన దాని అర్థాన్ని మనము తెలుసుకోలేం. మన ప్రభువైన తండ్రి యొక్క, క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకు ఆయన స్తుతింపబడాలి అంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకిచ్చేసాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? అయ్యా నీ ఆశీర్వాదం కొద్ది దయచేయను ఆయన, నా వైపు చూడండి, కొద్ది నీ ఆశీర్వాదం నాకు కొద్ది కనిపించేట్టు చేయను ఆయన, కొద్ది ఇవ్వు నాయన అంటే ప్రభు అన్న నీకు ఎప్పుడో ఇచ్చాను అబ్బాయి, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు. సరే నా అవగాహన లేదనుకుంటా నీకు, నేను ఎప్పుడో ఇచ్చేసాను, నేను ఎప్పుడో ఇవ్వాలనుకుంటున్నాను. మొబైల్ కొన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అయ్యా మాకు మరి అది బాబా అన్నీ అందులో ఉన్న పోయి నీకు కావాల్సిన మొత్తం అందులో అన్నీ ఉన్నాయి, అందులో ఫీచర్స్ ఉన్నాయి, నీకు కావాల్సిన అందులో ముందుగానే చేయబడింది అని చెప్తూ ఉంటారు. అలాగే దేవుడు మనకు కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఉచితముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అవన్నీ మనం సొంతం చేసుకోవాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. వాటిని మనము దక్కించుకోవాలి, వాటిని మనము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో నీవు కూడా పాలిభాగస్థుడు కావాలని ప్రభుల వారు కోరుకుంటున్నారు. అందుకు మనం చేయవలసిన పని ఆయన నామమునకు, చెప్పండి ఎలాగుండాలి, మహిమకరముగా ఉండాలి. ఇంకొక మాట ఇలాగ చెప్పాలనుకుంటున్నాను, మన ద్వారా దేవునికి ఏం కలగాలి, మహిమ కలగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు అంటున్నారు, కొరింథీయులలో ఉన్న సంఘానికి పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక రాస్తూ, ప్రియులారా 6వ అధ్యాయం ఇక్కడ చక్కని మాట తెలియపరుస్తూ 20వ వచనం, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో ఆయనను ఏం చేయాలి, మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సందా పాట పాడేప్పుడు పాట పాడతాం, సమర్పణ సందా పాట పాడేప్పుడు ఏ పాట పాడతాం, కానుకలు ఇప్పుడుగా తర్వాత పడుతురు కానీ పాడండి. ఇప్పుడు ఏమని పాడతాం, నీ దేహము దేవుని లయము. నీ దేవుడు మలచిన ఒక మందిరం అది. ఈ దేహం దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? 19వ వచనంలో అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో మీరేం చెయ్యాలి, ఆయనను మీరు మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ దేహము దేని కొరకు ఉపయోగించాలి, మీ ఆలోచనలు దేని కొరకు ఉపయోగించబడాలి, మీ మనస్సు దేని కొరకు ఉపయోగింపబడాలి. ప్రియులారా, మన జీవన విధానము దేని కొరకు వాడబడాలి అంటే ఆయనకు మహిమకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే 7వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివితే, 7వ అధ్యాయం 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు ఏమాత్రము మీరు దాసులు కావలసిన పని లేదు. మీరెవరు? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన మహిమలో నిన్ను ఏర్పరుచుకొని ఉన్నారు. ఆయన ఏర్పరుచుకున్నటువంటి దానిలో మనమే ఎక్కువ భాగమై ఉంటున్నాం, మనమే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. గాలి లేకపోతే
ప్రియులారా, సూర్యుడు లేకపోతే చంద్రుడు, ఆకాశ నక్షత్రములు, భౌగోళ పరిస్థితులు, దాని ఉన్నటువంటి గ్రహాలు లేకపోతే మానవునికి మనుగడ లేదు. దేవుని పిల్లలారా, వాటన్నిటికంటే ప్రాముఖ్యమైంది నీవు దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తిగా ఉన్నావు. కాబట్టి మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరేమాత్రము కూడా ఏమంటున్నారు, మనుష్యులకు మీరు దాసులు కావద్దు అంటున్నాడు. ఏమో పాస్టర్ గారు, ఈ మధ్య ఏం చెబుతా నీకు, వాళ్ళు ఏం చేశారు ఏమో కానీ ఇంటి పట్టునే ఉండట్లేదయ్యా, అటు తిరుగుతుండయ్యా అంటారు కొంతమంది. ఏమో ఆయన ఫోన్ చేస్తే చాలు, పిల్లలకు జ్వరం వచ్చినా ఉండడు. అసలు ఆయన ఫోన్ చేస్తే చాలండి, అసలు ఉండనే ఉండడు ఇంట్లో. నీ సంగతి అయ్యగారు చెప్తావు. నువ్వు ఆయన రావటం ఏందో, నువ్వు పోవటం ఏందో, మీ ఫోన్ లేదో, మీ ముచ్చట్లేందో, అయ్యగారు వచ్చింది. ఏయ్, నువ్వు అయ్యగారికి కాదు, వాళ్ళ అయ్యగారికి కూడా చెప్పాను. నేను భయపడినామనుకుంటున్నావు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా వర్ణించాలి అంటే, మతానికి నీవు దేనికో దానికి నీవు బానిసగా మారిపోయావు, మనుషులకు దాసోహం అయిపోయావు. అందుకే ప్రభువులు వారు అంటున్నారు, అది నాకు అవసరమై ఉన్నది, దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని అన్నాడు. అది ఎక్కడుంది? అది కట్టబడి ఉంది. ఆ గాడిద, కట్టబడి ఉన్న గాడిద, దాస్యత్వములో ఉన్న గాడిదను విడిపించాలని, ప్రత్యేకపరచాలని, విలువనివ్వాలని, కొన్ని బంధకముల మధ్య మనకు మనమే ప్రియులారా కట్టుబడి ఉంటూ ఉన్నాం. ఈరోజు మన బ్రాంచీ సంఘంలో వాక్యం చెబుతూ, తెలిసిన సువార్తే, తెలిసిన వాక్యమే చెబుతూ ప్రియులారా, మార్తం ఒకటే తొందరపడుతూ ఉంది. ఎందుకు తొందరపడుతూ ఉంది? నా ప్రాణమా నీవేళ తొందరపడుచు ఉన్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు అనంటే, విస్తారమైన పని పెట్టుకొనుట చేత నీవు తొందరపడుతూ ఉన్నావు. ఈ రోజుల్లో కంగారు పడిపోతూ ఉన్నారండి. ఈ రోజుల్లో ఓరకనే తొందరపడుతూ ఉన్నారండి. ఈ రోజుల్లో ఓరకనే కృంగిపోతున్నారు. 75-80 సంవత్సరాలు ఉంటాయి తనకు. ఈరోజు కొత్తగా తల్లిగారు ప్రార్థనకు వచ్చారు. ఇదే మార్తను గురించి వాక్యం చెబుతూ ఉంటే తను ఏడుస్తూ ఉంది. ఆ వయసులో కూడా కృంగిపోయినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? కోరవు కుమారులు 43వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ఎందుకు కృంగిపోతున్నావు అంటే, కృంగిపోవడానికి కారణాలు లేకపోలేదు, తొందరపడడానికి కారణాలు లేకపోలేదు. ఈ రోజుల్లో మానవుడు, దేవుని పిల్లలారా, దేవునికి మహిమకరముగా ఉండవలసిన వాడు వేటికో కట్టబడి ఆ బంధకాల మధ్యనే నలిగిపోతున్నాడు. అది దేవుని ఉద్దేశం, అది కాదు. నీ మనస్సుతో దేవుని పిల్లరా, నీ శరీరముతో, నీ బుద్ధితో దేవునికి ఏమై ఉండాలి? మహిమకరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ ఏలు పెట్టటమేనాయే, ఇక్కడ ఏలు పెట్టటమేనా, ఇక్కడ ఏలు పెట్టటమేనా, అక్కడ ఏలు పెట్టటమేనా. ప్రభు అన్నాడు, మార్తమ్మ నువ్వు కాస్త అలా ఉండు, అవసరమైంది ఒక్కటే, దానివైపే చూడు. మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ అసలు యేసయ్య ఇంటికి పిలిచింది ఎవరు? మార్త. ఎవరు పిలిచారు? మార్త. చదవండి, లూకా సువార్తలోకి రండి, అక్కడ అర్థమైద్ది మీకు. లూకా సువార్తలోనికి మనం వచ్చినప్పుడు 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను.
మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఎవరు పిలిచారు యేసయ్యని? బాబు అందరు చెప్పండి, ఎవరు యేసయ్యని ఎవరు పిలిచారు? పిలిచింది ఎవరు? మార్త. అంతేనా? పిలిచింది ఎవరు? మార్త. మాట్లాడండి. పిలిచింది ఎవరు? మార్త. యేసయ్యను పిలిచిన తరువాత ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి? ఎందుకు పిలిచినట్టు యేసయ్యని? ఇంట్లో ఇన్ని సామాన్లను చెప్పుకోవడానికే? రాయా మొన్న ఈ మధ్యనే బీరువాగనదా శుద్ధిగనరా అంటానికే యేసయ్యని పిలిచింది? అడుగుతున్న మిమ్మల్ని చెప్పరే. అవునా? యేసయ్య ఎందుకు పిలిచావు? ఏది బంగారం చేయించుకున్నారా? ఏది ఉంగరం? దానికోసం పిలిచావా యేసయ్యని? ఆయన బేతనే గ్రామానికి వచ్చారు, సువార్త చేస్తూ ఉన్నారు. ఆ మార్గాన వెళుతున్నప్పుడు మార్తమ్మ యేసయ్యని ఇంటిలోనికి ఆహ్వానించింది. ఇప్పుడు ఆహ్వానించి ఏం చేస్తా ఉంది? 40వ వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, కొంచెం నా సోదరి దగ్గరకు వెళ్ళి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నేను ఇంకొక మాట చెబుతున్నా మీ అందరికీ, నేనే గనక ఉన్నట్టయితే ఎక్కడ మార్త ఇంట్లో నన్నే కూర్చోబెట్టి ఈ మాట అన్నట్లయితే గనుక నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? మీరైతే ఏం చేస్తారు? మార్త వదిలిపెడతారు మార్తమ్మని? ఇప్పుడు మార్తకి మరియమ్మకి మార్తకి మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు. అయ్యగారు మా అబ్బాయికి సంబంధం చూడు అన్నాడు. నేను మధ్యవర్తిని కాదు, మీరు చూసుకోండి, ఆ పెళ్లి సంబంధాల సంగతి నాకు చెప్పొద్దు, ఆ పెళ్లి సంబంధాలు జోలే వద్దు, పలానా ఎంగేజ్మెంట్ చెప్పు వస్తా, లగ్నం రాయమంటే రాస్తా, పూల పండ్లకి, ఆ లడ్డూలు తినటానికి, ఆ బూందీ తినటానికి మేము మధ్యవర్తులమా? మేమేమన్నా? మార్తమ్మ చేస్తున్న పని ఇంటిలోనికి ఆహ్వానించిన తరువాత స్వయముగా దేవుడే వచ్చాడు అనే భయము కానీ, దేవుడే మాతో ఉన్నాడు అనే భయము కానీ, ఆలోచన కానీ, దేవుడే మా ఇంటిలో ఉన్నాడు అనే ఆలోచన కానీ, ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యముతో ప్రవర్తించిన ఆనాటి మార్తలో ఈ రోజుల్లో కూడా సంఘాల్లో ఉన్నారు, గ్రామాల్లో ఉన్నారు. నీ కోళ్ళు సల్లంగా ఉండ, కోళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి కోళ్ళు గమ్ముతారు కొంతమంది, అదేందో అర్థం కాదు. మమ్మల్ని కూర్చోబెట్టి ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు, మమ్మల్ని కూర్చోబెట్టుకొని బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు, మమ్మల్ని కూర్చోబెట్టుకొని సొంత పనులు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు వచ్చినట్టు? ఎందుకు పిలిచినట్టు? మార్తమ్మ చేసే పని అదే. మహిమ పరచవలసిన మార్త, దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వవలసిన మార్త, ప్రభుల వారు గద్దించంటున్నారు. చదవండి ఆ మాట 41లో మనం చదివి, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాడు. ఇక్కడ మీకు చెప్పవలసిన మాట ఏదైనా ఉన్నది అంటే, దేవునిని మహిమపరచవలసిన ఆ సమయములో, దేవునికి మహిమకరముగా ఉండవలసిన ఆ కుటుంబములో ఉన్న మార్త ఏం చేస్తూ ఉన్నది అంటే, విస్తారమైన పనులు పెట్టుకొనుట వలన తొందరపడుతూ ఉంది. ఇప్పుడు ఇలా చెప్పండి, తొందర
ఈజ్ ఈక్వల్ టు విస్తారమైన పనులు. మళ్ళీ చెప్పండి. నేను చెప్పినా వినట్లేదు అయ్య గారు. నేను ఎంత చెప్పినా, నెత్తి నోరు కొట్టుకొని చెప్పినా వినటం లేదు. ఊళ్ళో పనులన్నీ ఆయనే అయ్యగారు. విస్తారమైన పనులు పెట్టుకొని, తెలుగులో సామెత ఉంది, కాలుగాలిన పిల్లిలేక అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఉపయోగమే ఉండదు. ఇక్కడ మనం చదువుకున్న బేతనియా గ్రామములో ఉన్న వాక్య సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుని మహిమపరచవలసిన సమయములో దేవునికి ఎలాగుంటున్నాం? మహిమకరముగా ఉంటున్నామా? దేవునికి ఎలాగుంటున్నాం? ఆశీర్వాదకరంగా ఉంటున్నామా? దేవునికి ఎలాగుంటున్నాం? మనము ఆయన నామమునకు మహిమకరముగా మనం ఉండకపోతే దైవ సన్నిధిలో మనము ఎలాగు ముందుకు ఆశీర్వదింపబడగలము అని ప్రభువుల వారి సమయంలో ఒక మాటను ఆయన మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. మీ దేహముతో ఆయన మహిమపరచాలి, మీ ఆలోచనతో ఆయన మహిమపరుస్తూ ఉండాలి. జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్ములను మనలను ఆయన ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం ఒకటే, ఆయన నామమునకు చెప్పండి ఎలాగుండాలి? మహిమార్థమై ఉండాలి, సంతోషాన్ని కలిగించే వారముగా ఉండాలి. దేవునికి సంతోషాన్ని కలిగించే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని నామమునకు మహిమకరముగా ఉండే ఆత్మీయ స్థితిని మనము కలిగేటటువంటి వారముగా ఉండాలని ప్రభువుల వారి సమయములో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎంతమంది దేవుని ఏర్పాటును మనము గ్రహించగలుగుతున్నాం? దేవుని ఉద్దేశమును మనము గ్రహించగలుగుతున్నాం? ప్రభు అన్నాడు, బాగా ఆకలేస్తూ ఉంటే ప్రభు చెప్పారు ఒక మాట, తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారమును పానీయమునై ఉన్నది అన్నాడు ప్రభువైన యేసయ్య. దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఆయన తన ఆహారమును పానీయమును ప్రక్కన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆలోచనను మనము నెరవేర్చబద్దులమై ఉన్నాం. దేవుడు మీ పట్ల కొన్ని ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. ఈ 2026వ సంవత్సరములో ఎంతవరకు మీరు దేవునిలో ముందుకు సాగిపోవాలో, ఎంతవరకు మీరు ఫలించాలో, ఎంతవరకు ఆత్మ సంబంధమైన వరాలు మీరు కలిగి ఉండాలో అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరు మనుష్యులకు ఏమాత్రము కూడా దాసులు కావద్దు అంటూ ఉన్నాడు. దేనికంట మనుష్యులకు మీరు ఏమాత్రమో దాసులు కావద్దు అంటాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, ప్రియులారా, రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమండి అక్రమము చేయుటకై అపవిత్రతకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఒకప్పుడు దేవుని పిల్లరా, శరీర బలహీనతను బట్టి మనుష్యుని రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఎలయనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలు ఒకప్పుడుగా దాసులుగా ఎలాగ అప్పగింపబడ్డారో ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై,
పరిశుద్ధులుగా ఉండుటకై, పరిశుద్ధమైన జీవితాన్ని మీరు జీవించుట కొరకై దేవంటున్నాడు పౌలు గారు, నీతికి దాసులుగా మీ అవయవములను అప్పగించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు అది అజ్ఞాన కాలం అనుకుందాం, తెలియనటువంటి కాలం అది. ఇప్పుడు తెలుసుకున్నారు మీరు. ఒకప్పుడు అక్రమంగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, మాత్రమే కాదు అపవిత్రతలో ఉన్నారు. అప్పుడు మీ అవయవాలన్నీ కూడా వాటికి మీరు దాసులుగా అప్పగించి వేశారు. కానీ ప్రభు అంటున్నారు, ఇప్పుడైతే పరిశుద్ధత కలుగుటకు. అందరు చెప్పండి, అందరు చెప్పాలి. పరిశుద్ధత ఎలాగూ కలుగుతుంది? నీవు పరిశుద్ధుడు అని ఎవరు చెప్పగలరు? నీవు పరిశుద్ధుడు అని ఎలాగూ నిర్ణయించగలం? నా వైపు చూడు. నీవు పరిశుద్ధుడు అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గూర్చి ఎలాగూ సాక్ష్యం ఇవ్వగలడు అనంటే, మీ అవయవాలు, మీ శరీరమును నీతికి ఏం చెయ్యాలి? మనము దాసులముగా మారిపోవాలి. నీవెప్పుడైతే నీతికి దాసుడుగా మారిపోతావో, మీరెప్పుడైతే నీతిమంతులుగా దాసోహమైపోతారో, దానిలో మీరు నిలవబడుతూ ఉంటారో, అప్పుడు మన దేవుని దృష్టిలో నీ అంత పరిశుద్ధురాలు ఎవరు ఉండకపోవచ్చు అనేది బైబిల్ యొక్క ఉద్దేశమై ఉంటూ ఉంది. మీ దేహమును నీతికి దాసులుగా అప్పగించండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. 17వ వచనములు అంటాడు పౌలు గారు, మీ పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. అందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటాడు పౌలు గారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి? 17వ వచనములో మీరు పాపమునకు దాసులమై ఉంటిరి కానీ ఒకప్పుడు, ఇప్పుడు ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడ్డారో, ఉపదేశ క్రమానికి మనం ఏం చేయబడాలి? అప్పగింపబడే వారముగా ఉండాలి. ఏ ఉపదేశము చెప్పబడిందో ఆ ఉపదేశమునకు నీవు ఎప్పుడైతే లోబడతావో, అంగీకరిస్తావో, దాన్ని ఒప్పుకుంటావో, ఆ దాని కాడి కిందకు నీవు వస్తావో, అదే రోజు నీవు నీతికి దాసులముగా నీవు మారిపోతావు. అంత మాత్రమే కాదు, నీవు హృదయపూర్వకముగా లోబడిన వాడవని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ఉపదేశ క్రమం చెప్పండి అందరూ. ఉపదేశానికి ఒక క్రమం ఉంటుందండి. ఒక క్రమం అనేది లేకపోతే మనం ముందుకు సాగలేం. వాక్యములో క్రమం, వాక్యములో దేవుని పిల్లరా ఎన్నో క్రమాలు చెప్పబడుతూ ఉన్నాయి. సంఘములో కొన్ని క్రమాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆరాధనలో కొన్ని క్రమాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆ క్రమాలు లేకపోతే, ఇంతకుముందు మన చర్చికి వచ్చే పిల్లోడు చిన్నప్పుడు గ్రేస్ మంత్తో పాటు ప్రార్థనకు వచ్చే వాడి పేరు కపిల్ అని. వాడి పేరు కపిల్, వాళ్ళ బాబాయ్ కొడుకు. ఎన్నోసార్లు డ్రమ్ము కొట్టడం నేర్చుకోరా బాబు అన్న. డ్రమ్ము ఎంతసేపు కొట్టవచ్చు, నేర్చుకోవచ్చు. ఈ చదువుకునే పిల్లలందరూ డ్రమ్ము నేర్పిస్తే వింటున్నారా, వాయిద్యాల మీద పట్టుంటే మనోడికి పెరేడ్లో ఈ మార్చ్ ఫ్రాస్ చేసేటప్పుడు మనోడు అన్నింటిలో పాస్ అయ్యాడు. రిటన్ టెస్ట్లో పాస్ అయ్యాడు, లాంగ్ జంప్, హై జంప్ అన్నింటిలో పాస్ అయ్యాడు మనోడు. మరి ఫిజికల్ అన్నింటిలో పాస్ అయ్యాడు, మెడికల్ టెస్ట్లో పాస్ అయ్యాడు, అన్నింటిలో పాస్ అయ్యాడు. ఈ డ్రమ్ము కొట్టమని చెప్పారంట అక్కడ వాడిని. ఈ డ్రమ్ము కొట్టడం నాకు రాదన్నాడు. చర్చిలో ఉన్నాడు, నేర్చుకోవచ్చు కదా. అది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అండి. అది ఇదొక క్రమం. అన్ని పాస్ అయ్యావు, అది కూడా క్రమంగా లయబద్ధంగా కొట్టి రోజు ఉంటే ఈరోజు ₹1,00,000 జీతం తీసుకునేవాడే. ₹1,00,000 జీతం ఉచితంగా
ఒక వాయిద్యం వాయించనందుకు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి కొన్ని నియమాలు ఉన్నప్పుడు సంఘములో కొన్ని నియమాలు ఉంటాయి. ఉపదేశానికి కొన్ని నియమాలు ఉంటాయి. నియమాన్ని బట్టి మనం పాటించాలి. ఉపదేశ క్రమానికి మనము లోబడాలి. జడ్డి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. వాక్యం చదవండి. తిమోతికి రాసినటువంటి ప్రియులరా, పౌలు అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గారికి ఈ లేఖను వ్రాస్తూ చాలా విలువైనటువంటి మాటలు అని మనము చెప్పుకోవచ్చు. ఓ చక్కని విషయాన్ని రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు, ఏమండి ఎలా పోరాడాలి? నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 4వ వచనాన్ని చదువునానా. సైనికుడెవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలెను అనేది వాని కాన్సెప్ట్ కాదు. సైనికుడు ఎందుకు చేరతాడు? చేర్చుకునే వానికి సంతోషం కలిగించడానికా? అందరూ మాట్లాడండి. సైనికుడు అనేటటువంటి వాడు దండులో చేరేటప్పుడు దండులో చేర్చుకునేటువంటి కమాండర్స్ కొంతమంది ఉంటారు. ఆయనకు సంతోషంగా ఉండడానికి కాదు. సైనికుడు ఎందుకు చేరతాడు యుద్ధంలో? దేశానికి ఏం కలగాలి? క్షేమము సంతోషము కలగడానికి అందులోకి వెళ్ళాలి. అంతేగాని దండులో చేర్చుకునే వానికి, చదువమాట, దండులో చేర్చుకునే వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఎన్ని శ్రేష్టమైన మాటలు చెప్పాడు పౌలు గారు. మనము దేవునితో మహిమపరచాలి. అందుకే ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమకరముగా ఉండడానికే ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని నియమాలు ఉంటాయి. ఆయన మహిమపరచిన కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం ప్రకారం మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము ప్రియులారా జీవించగలిగితే జీవ కిరీటం మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓ రోజు మన సెంటర్లో కపిల్ కలిశాడు. పాస్టర్ గారు అండి, ఎన్నిసార్లు చెప్పావు డ్రమ్ము కొట్టమని, కొట్టున్నా బాగుండేది. ఏమైంది అయ్యా, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, అన్నింటిలో పాస్ అయిన పాస్టర్ గారు, ఎప్పుడన్నా మీకు కనపడితే అడగండి కపిల్ని చెబుతాడు. ఎక్కడ నీ ఉద్యోగం ఎలా పోయిందంటే ఒక డ్రమ్ము కొట్టే కాడనే పోయిందన్నాడు. అందుకే పిల్లల్ని కాస్త ముందు పంపించి డ్రమ్ము అవన్నీ నేర్పించుకోవటం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలి? ముందుగానే పోవాలి. పిల్లలు ముందుగానే మందిరానికి రావాలి. ఈ పట్టాలన్నీ వేసుకోవాలి. ఈ బాధ్యత మీది. అమ్మగారు మీకు బాగా నేర్పిన పద్ధతి ఏంటంటే సాపలు వేసుకోవటం ఆమె, తీసుకోవటం ఆమె నేర్పింది మీకు. బాగా అట్ట అలవాటు పడిపోయారు. సాపలు వేసే బాధ్యత మీదే, మాది కాదు, మందిరం మీదిది. ఎలాంటి మాటలు ఎన్నన్నా చెప్పనివ్వండి, ముఖాలు మాడిపోతాయి కొంతమందికి. పరిచర్య అంటే మన వాళ్ళకి చాలా కొంతమందికి ఇష్టం ఉండదు. పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నీవు దేవుని సన్నిధిలో అలా నీ నడుము వంచి ఒక్క పని చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అయిపోయినాక పట్టాలు వేయటం కాదు, ప్రార్థనకు ముందే పట్టాలు వేయాలి. అట్ట మన పిల్లల్ని మోల్డ్ చేయాలి, ప్రిపరేషన్ చేయాలి, నేర్పించాలి. ఏమో దేవుని కృప. రేపేదైనా దేవుని పిల్లలారా, ఒకసారి ఒక చిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు. 10th మీద ఎగ్జాము జాబ్కి వెళ్ళాడు ఒకడు, మనకు తెలిసిన చిన్నోడు. అప్పటికే మనోడు టీటీసీ అయిపోయింది, అప్పటికే మనోడు డిగ్రీ అయిపోయింది. సర్టిఫికెట్లు మొత్తం చూశాడు, డిగ్రీ అయిపోయింది, టీటీసీ అయిపోయింది. బాబు ఇది 10th మీద ఉద్యోగం అయ్యా. ఇదే ఏ ఉద్యోగం ఇది? 10th మీద ఉద్యోగం. మరి నువ్వు ఈ పని చేస్తావా అని అంటే,
ఆ అబ్బాయి అన్నాడు, మీరు ఏది చెప్పినా చేస్తాను. లేదది మామూలు స్లీపర్ పోస్ట్ అయ్యా, ఓడవాలయ్యా. నువ్వు చదువుకున్నాడు కదా, రేపు టీటీసీ టెట్ రాసుకుంటే డిఎస్సిలో జాబ్ వస్తుంది కదా, నువ్వు దేనికి ఈ చిన్న పనికి ఎందుకు నువ్వు అంటున్నావంటే, మేము చిన్నప్పటి నుంచి మేము నేర్చుకుంది పరిచర్యనండి. వెంటనే ఆఫీసర్ గారు పో చేసుకోపో అన్నాడు. అలా చిన్నగా ఊడ్చుకుంటూ నీళ్లు పెట్టుకుంటూ బెల్లు కొట్టుకుంటూ టీలు అందించుకుంటూ దేవుని పిల్లరా, తనకున్న క్వాలిఫికేషన్ బట్టి గవర్నమెంట్ వారు తనకు ఒక హైయర్ ఉద్యోగం ఇచ్చే కృప ఇచ్చాడు. నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీకు ఉండవచ్చు, మంచి చదువు ఉండవచ్చు, దేవుని మందిరములో ఆయనకు మహిమకరముగా నువ్వు చేసిన ప్రతి పని అది రేపటి రోజున ఉపయోగపడుతుంది, తప్పకుండా ఉపయోగపడుతూ ఉంది. దేవునితో మనము దేవుని మహిమపరచాలి, మన దేహముతో దేవునికి మహిమకరంగా ఉండాలి, మన స్వరముతో దేవునికి మహిమకరంగా ఉండాలి, మన ఆలోచన దేవునికి మహిమకరంగా ఉండాలి. పాటలన్నీ అయిపోయినాక వచ్చి ఏం చేద్దామని ఊరకు అడుగుతున్నాం మిమ్మల్ని. ఒక వారం అనుకుందాం, 2 వారాలు అనుకుందాం, 3 వారాలు అనుకుందాం. ఈ నూతన సంవత్సరములో 2025లో అలాగే జీవించావు, 2026 అలాగే ఉంటే నీలో ఏం మార్పు వచ్చినట్లు? దేవునికి ఎలా నువ్వు మహిమకరంగా ఉంటున్నావు? నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడా, వినగలడా, నీకు జవాబు ఇవ్వగలడా? ఆలోచించేయి. ఈ నూతన సంవత్సరములో మీ ఆలోచన విధానం మారాలి, మహిమకరముగా ఉండాలి. దైవ సన్నిధిలో నా శేష జీవితమంతా నీ కొరకే నేను ధారపోయాలి అని తీర్మానం చేసుకునే ఉన్నతమైన భక్తి కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పొచ్చు గట్టిగా. పౌలు గారు అంటున్నారు, మీ శరీర బలహీనతను బట్టి నేను మనుషునితిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవాలు దాసులుగా ఎలాగూ అప్పగింపబడితిరో అలాగే రోమపత్రిక ప్రియులారా, రోమపత్రిక 9వ అధ్యాయం 19 వచనాన్ని మనం చదువుకున్నాం కదా. అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో దేవుని పిల్లరా, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 86వ కీర్తన పరిశుద్ధ గ్రంథం 12వ చరణాన్ని మనం చదువుకుందాం. 86 12వ చరణం. నా పూర్ణ హృదయముతో దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము నేను ఏం చేయబోతున్నాను? మహిమపరచాలనుకుంటున్నాను. ఎప్పుడెప్పుడంట ఏమా అయ్యగారు, ఆ మాట కొంచెం కొద్ది పక్కన పెట్టండి. మాకు వారమే తీరట్లేదంటే నిత్యం అడిగిద్దయ్య గారు, మాకు కొద్దిగా దాన్ని తప్పిద్దామా? 2 అక్షరాలు. వారమే తీరట్లేదు పాస్టర్ గారు, రోజు అంటే మా వల్ల ఇద్దంటావా? అదేదో మీరు పుట్టు క్రైస్తవులు కాబట్టి మీకు సరిపోద్దేమో కానీ మాకు సరిపోదండి. అప్పుడప్పుడు కెనడీ గారు మేము కూర్చుంటే కొన్ని విషయాలు చెబితే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, ప్రభువుని ఎలా ఆరాధన చేయాలో, ఎలా మహిమపరచాలో, ప్రభువుని ఎలా ఘనపరచాలో, ఎలా దేవుని సన్నిధిలో మనం ఎంత సమయాన్ని కేటాయించాలో, ఏజెన్సీ ప్రాంతంలో, రోడ్డు సౌకర్యం లేని ఆ ప్రాంతంలో, కరెంటు ఫెసిలిటీ లేని ఆ ప్రాంతంలో, గోదావరి వస్తే మునిగిపోయే ఆ ప్రాంతంలో మందిరాలు కట్టబడిన తీరు, సంఘాలు కట్టబడిన తీరు చూస్తే కళ్ళు చెమ్మగిలుతూ ఉంటాయి.
భక్తి అంటే వాళ్ళు చేసింది భక్తి, మనం చేసేది భక్తి అనుకుంటున్నాం పెద్ద ఏదో. నిత్యము నిన్ను ఎలాగు నీ స్తుతించాలి, అది ఎలాగూ సాధ్యపడుతుంది? నా పూర్ణ హృదయముతో. నీ హృదయము పూర్ణముగా ఉన్నప్పుడు నిన్ను స్తుతించడానికి ఏ ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించే బలము దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయము పూర్తిగా లీనమైపోవాలి. ప్రభువుని ఆరాధించగలను అని నీవనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించగలిగే కృప దేవునికి ఇస్తాడు. ఆ మనస్సు లేదు కొంతమందికి, ఆ ఆలోచన లేదు కొంతమందికి. 86వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నారు, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమునకు నిత్యము మహిమపరచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడెప్పుడు అంటామా? నిత్యము స్తుతించినా అంటాం మనం. నీ రుణము తీర్చలేము, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. ఎప్పుడెప్పుడంట? నిత్యము స్తుతించిన. అందరూ చెప్పండి, నిత్యము ఎలా ఎప్పుడెప్పుడు స్తుతిస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు మహిమపరుస్తూ ఉన్నారు? దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు రాజైన దావీదు గారు అంటారు, నిత్యము నేను స్తుతించాలనుకుంటున్నాను, నీ నామమునకు మహిమకరముగా నేను జీవించాలనుకుంటున్నాను. మరో తీర్మానం చేస్తుంటాడు, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి అని ప్రార్థన చేశాడు. ఎప్పుడెప్పుడంట? అందరు గట్టిగా చెప్పండి. మరి ఎప్పుడెప్పుడు? ఆయన రాజు అయిన తరువాత ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి, నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నేను ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నేను ఉండాలి, నా సమస్తం ఉండాలి. అలా ఉండునట్లు నీవేం చేయాలి? ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు భక్తుడైన దావీదు గారు. ముందుకెళ్తున్నాను. దైవ సన్నిధిలో ఈ తృష్ణ కలిగి మనం ప్రార్థన చేయగలిగితే దేవునికి మహిమ కలుగుచున్నది, దేవుడు సంతోషిస్తారు. ఆయన నీ నుండి సంతోషించినప్పుడు, మీ నుండి ఆయన మహిమపరచబడినప్పుడు మనకేది కావాలో అది ఆయన మనకు సహాయము చేస్తాడు. స్వరం ఏంటండి? నీ స్వరం ఎప్పుడన్నా 2 పాటలు మనస్ఫూర్తిగా మందిరంలో పాడగలిగావా? నీ మనస్సాక్షి ఎలా నిన్ను ఒప్పింపజేస్తా ఉంది అర్థం కావట్లేదు నాకు. నేను ఆశించేది ఏంటంటే అందరూ సమయానికి వచ్చి, అందరూ మందిరంలో ఉండి, అందరూ స్వరమెత్తి ఆరాధన చేస్తూ ఉంటే దైవ సన్నిధి దిగి రావాలని స్థలములోనికి. అందరూ స్వరమెత్తి ఆరాధన పాడుతూ ఉంటే ఇక్కడ దేవుని దూతలు, కెరూబులు, సెరూపుల మధ్య ఆయన వసించి మనలోనికి వస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. 2025లోనైనా నువ్వు మనసు మార్చుకుంటాను ప్రభువు చూచాడు. ఆయన మహిమకరంగా ఉంటావేమని ప్రభువు చూచాడు. అయినా నీలో ఏమి లేదు, మార్పు లేదు. అయినాను ప్రభు నిన్ను ప్రేమించి 2026 సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరములోనైనా నీ మనసును మార్చుకో బిడ్డ, నీ ఆలోచన మార్చుకో. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చాయి. మహిమపరచు, నీ దేహముతో దేవుని మహిమపరచు. పౌలు గారు ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చదువుకున్నాం మనము? 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. రోమపత్రిక 6:13లోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఇలాగూ చెప్పబడుతుంది. ఇంతకుముందు ఏం చదువుకున్నాం? 6:23. రోమపత్రిక 6:17 చదివాం. ఇప్పుడు 13 చదువుదాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు మీరు అప్పగింపకుడి. అయితే
మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా మీరు దేవునికి అప్పగించుకోవాలి. 12వ వచనం మనం చదివితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపవద్దు. మీ శరీరములను దుర్నీతి సాధనాలుగా మీరు అప్పగించవద్దు. మీ అవయవాలు, మీ దేహము దేని కొరకు ఏర్పాటు చేయబడింది అంటే నీతికి సాధనములుగా ఉండాలి తప్ప దుర్నీతి సాధనములుగా ఉండొద్దు అంటాడు పౌలు గారు. నీతికి వ్యతిరేక పదం ఏంటి? దుర్నీతి. చెప్పండి. నీతికి దుర్నీతి వ్యతిరేక పదము దుర్నీతి. బైబిల్ ప్రకారం అవినీతి కాదు, దుర్నీతి ఉంది. అక్కడ దుర్నీతి అని ఎక్కడుంది? 13లో ఉంది. చదువు ఆ మాట. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా ఏమండి పాపమునకు అప్పగింపు. ఒకవేళ నీవు దుర్నీతికి సాధనములుగా ఒకవేళ నీవు మారి ఉంటే నీవు పాపమునకు దాసుడవయ్యావని నీవు గుర్తుపెట్టుకోవాలి. చాలా విషయాలు పౌలు గారు 6వ అధ్యాయములో మాట్లాడొచ్చు అంటాడు. మనము మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవములను, మీ శరీరములను, మీ దేహములో ఉన్న ప్రతి అణువును ఎలా మార్చుకోవాలంటే నీతి సాధనములుగా దేవునికి మనం ఏం చేయాలి? అప్పగించుకునే వారముగా ఉండాలి, అప్పగించాలి. ఒకరోజు యెఫ్తా తన కుమార్తెను దేవునికి సజీవ యాగముగా అప్పగించాడు. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెఫ్తా అనబడిన ఒక న్యాయాధిపతి ప్రార్థన చేశాడు. నా వైపు చూడిక, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాను, యుద్ధములో జయమిస్తే, యుద్ధములో మాట్లాడండి, యుద్ధములో సీరియస్ చూస్తున్నారేంటి? సమయం అయిపోతుందనే భోజనం చేసి వచ్చారా? కొంచెం నవ్వుతూ ఉండండి అప్పుడప్పుడు. యుద్ధానికి వెళ్ళి విజయం పొందుకొని తిరిగి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంట్లో గదిలో ఉండి, గదిలోకి వెళ్ళి యెఫ్తా న్యాయాధిపతి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను యుద్ధానికి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను, పనికి వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, నా వైపు చూడు, బండి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు, కూలికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు దానికంటే ముందు ఓ విశ్వాసిగా నువ్వు ప్రార్థనతో ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి. ఏం చేయాలి? ప్రార్థనతో ప్రారంభించాలి. యెఫ్తా అలాగే ప్రార్థన చేశాడు. యెఫ్తా గారు ప్రార్థన చేసి, యుద్ధానికి వెళ్తున్నాను, గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గదిలో ఎవరున్నారు? దేవుడు, ఆయన ఉన్నాడు. యుద్ధానికి వెళుతున్నాను, తిరిగి వచ్చేటప్పుడు, యుద్ధములో జయాన్ని పొందుకొని వచ్చేటప్పుడు నా ఇంటిలో నుండి ఏదైతే మొట్టమొదట ఎదురుగా నాకు వస్తుందో దానిని దహన బలిగా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ బలిగా ఇస్తానన్నాడు? అందరు గట్టిగా చెప్పాలి. ఏ బలి?
ఇస్తానన్నాడు. మొత్తానికి యుద్ధానికి వెళ్ళాడు, విజయం పొందుకున్నాడు, తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ సంగతి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది, పనోడు తెలిసిపోయింది, పెద్ద పనోడు చిన్న పనోడు అందరికీ తెలిసిపోయింది. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. యెఫ్తా కొంతమంది చుట్టాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, గిలాదులో ఉన్నారు కొంతమంది. తండ్రి పేరు గిలాదు, ఊరి పేరు గిలాదు. దేవుని పిల్లారు ఒక వేశ్య కొడుకు. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు యుద్ధానికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంట్లో ఉన్నవారు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దేవుని పిల్లరా, ఎప్పుడైతే నా తండ్రి విజయాన్ని పొందుకున్నాడు అని తన కుమార్తె ఆనందముతో సంతోషముతో గంతులు వేస్తూ పాటలు పాడుతూ ఎదురుగా వచ్చింది తన తండ్రికి. వీళ్ళు ఎదురెవరు వచ్చారు? కుమార్తె ఎదురుగా వచ్చినప్పుడు కుమార్తెను చూచి యెఫ్తా గారు అక్కడ వచ్చిన సంతోషం కంటే ఇక్కడ చేసిన తీర్మానం చాలా బాధ అనిపించింది. కృంగిపోయాడు. వెంటనే కూతురు అంటుంది, పెంచిన పెంపకాన్ని బట్టి ఉంటుంది. ఎలా పెంచాడు అంటే, నువ్వేం తీర్మానం చేసుకున్నావో దానిని నెరవేర్చటములో నీవు వెనుకంజ వేయవద్దు అని యెఫ్తా కుమార్తె చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ పిల్లలందరికీ అర్థం కావాలంటే బైబిల్ చదవాలి. మీరు బైబిల్ చదివితే అక్కడికి వెళ్తారు. మీరు బైబిల్ చదివితే యెఫ్తా అనగానే ఎక్కడ ఉంటుందో అవగాహనలో చెల్లిపోతారు. మీరు వాక్యము గమనించి ఇప్పుడుగా చదివేది ఇంటికి పోయిన చదువు. ఈ క్రమంలో కూడా మీరు ఉత్తీర్ణులు కావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదొక క్రమం. నువ్వు తలకిక్కడ ఊపి నువ్వు నిర్లక్ష్యంగా ఉండి దాని తగిన ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటావు. ఎవరైనా సరే ప్రతిఫలం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఆత్మీయ తండ్రిగా కాపరిగా నా మాటను గౌరవించి బైబిల్ చదువు. లోతైన విషయాలు ప్రభువు నీకు నేర్పిస్తాడు. ఆమె చెప్పు. కోపం వచ్చిందా? అట్నే ఉంటుంది. ట్యాబ్లెట్ వేసేటప్పుడు అట్నే ఉంటుంది గొంతులో. చేదు చేదు అంటే మింగిన తర్వాత పని చేస్తుంది. ఏంటది? అది వేసేటప్పుడు కొద్ది చేదుగానే ఉంటుంది, ఏం పర్వాలేదు, మింగండి. లోపలికి వెళ్ళాక పని చేస్తుంది అది. ఇంటే పోయి నువ్వు కామెంట్స్ మళ్ళీ చేయొద్దు. ఎట్టండి అట్టండి ఎట్టండి అట్టండి అంటే ఇక నువ్వు కక్కేసినట్టే. ట్యాబ్లెట్ మింగలేదు కాబట్టి నీకు రోగం పోతుంది. రోగం పోవాలంటే మింగాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మళ్ళీ గదిలోకి వెళ్ళి యెఫ్తా, నాయనా నా వైపు చూడయ్యా. యెఫ్తా ప్రార్థన చేసి అంటున్నా, నేనేదో పొరపాటున నా ఇంట్లో ఏదైతే ఎదురుగా అవుతుంది ఇద్దామనుకున్నాను, కానీ మరి అమ్మాయి వచ్చింది, ఏం చేయమంటావయ్యా? మన ప్రార్థన అయితే ఇదే. అమ్మాయికి బదులు మేకనిస్తాను వింటున్నావా? అమ్మాయికి బదులు గొర్రెనిస్తాను, అమ్మాయికి బదులు డబ్బులు ఇస్తాను, అమ్మాయికి బదులు అది ఇస్తా ఇది ఇస్తా, నేదో ఉద్రేకంతో అన్నాను. మరి నువ్వు జ్ఞాపకం చేసుకొని అయినా ఇప్పుడు నా బిడ్డ మాత్రం నీ సేవలో వాడబడట్లేదా? నేనుందగో నీ సేవకే కదా. ఆమె చచ్చిపోయినా నేను చచ్చిపోయినా నీ సేవలో చచ్చిపోవడమే కదా. మేమంతా సేవకే ఉన్నాం కదా అని మళ్ళీ ప్రార్థన చేయాలి. యెఫ్తా గదిలోకి వెళ్ళి మనమైతే ప్రార్థన చేస్తాం అని క్షమించిన పొరపాటుని ఏదో అన్నా కానీ, మరి ఆయమ్మ మీద నాకేం తెలుసు అయ్యా, ఆయమ్మయ్య వచ్చింది ఎదురుగా, నన్ను ఏం చేయమంటావు? సరే ఈ సంవత్సరానికి వాయిదా వేస్తున్నాను, ఇంకొక యుద్ధం వచ్చినప్పుడు ఇంకొక యుద్ధం చూసుకుందాంలే అని అందు మనమైతే మన తీర్మానం అలాగే ఉంటుంది. వెంటనే అతడు చేసిన ప్రమాణము నెరవేర్చడానికి ముందుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దేహమును సజీవ యాగముగా సమర్పించాడు యెఫ్తా. అందుకే న్యాయాధిపతుల గ్రంథములో యెఫ్తా చరిత్రను కొత్త నిబంధన కాలములో ఉన్న పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తుంటున్నాడు. ఇంకా ఏమి చెబుదును విశ్వాస వీరుల జాబితాలో యెఫ్తాను కూడా చేర్చినట్లుగా లేఖనములో మనం చూస్తున్నాం. ఎందుకు చేర్చాడు? సమర్పించే క్రమములో యెఫ్తా విజయాన్ని పొందుకున్నాడు. తన కూతురుని సమర్పించే క్రమములో దేవుని పిల్లరా అతడు వెనుకంజమైనటువంటి వాడు. మన దేహమును దేవునికి ఏం చేయాలి? సజీవ యాగముగా సమర్పింపబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినప్పుడు, చదవండి ఆ మాట. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే ఏమండి, మృతులలో నుండి సజీవులమనుకొని, ఏమండి, మిమ్మును మీరే దేవండి దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. ఈ మధ్య చదువు సరిగా రాదు కానీ ఒక ఆయన పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ, నేను మామూలుగా అక్కడికి వెళ్ళాను అంతే, చర్చికి పెయింటింగ్ వేస్తూ ఉంటే ఓ పాస్టర్ గారితో కలిసి నిన్న వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నన్ను కూడా పరిచయం చేశారు ఆ పెయింటర్కి. ఈయన కూడా పాస్టర్ గారే అన్నాడు. మరి నాకు పెద్దగా బైబిల్ అని తెలుసు అనుకున్నాడు ఏమో. పెయింటర్ కూర్చోబెట్టి పని ఆఫ్ చేసి ఇక క్వశ్చన్ చేసిన మొదలుపెట్టిండు. ఇక అదేంది ఇదేంది అదేందని మొదలుపెట్టిండు. ఆ పాస్టర్ గారు అంట కదా, ఇప్పటికే నా బుర్రంతా తినేసిండు, కథ నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. అప్పుడైనా ముందు పని కానీ నీ ప్రశ్నలు మొత్తం నాకు వాట్సాప్లో పెట్టు, ఫోన్లో మాట్లాడుకొని సమాధానం చెబుతా అంటే, నాకు ఆయన ప్రశ్నించే విధానం నాకేమనిపించిందంటే, విమర్శ ప్రక్కన పెట్టండి, ఓ పెయింటర్ ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో అప్రిషియేషన్ చేయాలనిపించింది ఆయన. నేను చదివే సరిగా రాదు, ఓ పెయింటర్కున్న జ్ఞానం తను పని చేసుకుంటూనే తన జీవితాన్ని దేవునికి నీతి సాధనాలుగా అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పని మనం చేసుకుంటూనే, మన ఉద్యోగం మనం చేసుకుంటూనే, మన వ్యాపారం మనం చేసుకుంటూనే ఎంతవరకు మనము దేవునికి నీతి సాధనములుగా వాడబడుతున్నాం, ఎంతవరకు అప్పగించుకోగలుగుతున్నాం, ఎంతవరకు దేవునికి మహిమకరంగా ఉండగలుగుతున్నాం. ఆశ్చర్యం అనిపించింది. పౌలు గారు ఆవేదనతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు దుర్నీతి సాధనములుగా ఉండవద్దు, మీరు నీతికి సాధనములుగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని పిల్లరా దుర్నీతి సాధనములుగా మారి దేవుని కృపను పోగొట్టుకుంటా ఉన్నారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ సమయమంతా కూడా దేవునికి ఇవ్వకుండా, దైవ సన్నిధిలో గడపకుండా, దేవునికి మహిమార్థమై జీవించకుండా ఇంకెంతకాలం ప్రభు ప్రశ్నించుచున్నాడు. ఇంకెంతకాలం కావచ్చు, ఇంకెంతకాలం ఉండవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, అపోస్తలుడైనటువంటి పేతురు గారు తను వ్రాసిన 2 పత్రికలలో ఒక పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. అదేనా? చదువునా. ఒకడు బోధించిన ఎడల బోధించునట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ క్రీస్తు యేసయ్య ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావములు ఆయనకుండును గాక. మరలా చదువమాట.
ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించున్నట్లు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇలా చేస్తే ఏం జరుగుతుంది పాస్టర్ గారు అంటే, ఇలా చేయటము వలన దేవుడు అన్నిటిలో ఏమవుతా ఉన్నారు అంటే, క్రీస్తు యేసు నందు ద్వారా ఆయన మహిమపరచబడుతున్నాడు. బోధించేవాడు బోధించాలి, ఉపచారము చేసేవాడు ఉపచారము చేయాలి, పాటలు పాడేవాడు పాటలు పాడాలి, పాటలు పాడేవాడు దేవుని పిల్లరా పాటలు పాడుతుండాలి, ఆరాధన చేసేవారు ఆరాధన చేస్తూ ఉండాలి, బైబిల్ పఠనం చదివేవారు బైబిల్ పఠనం చదువుతూనే ఉండాలి. ఎవరు చేసే పని వారు సంఘములో క్రమముగా చేయుట వలన 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 ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కీర్తన చదువుకున్నాం మనం. ఈరోజు ఒక కీర్తన చదువుకున్నాం. వచ్చే వారం ఏ కీర్తన ఉంటుంది? ఒక అవగాహనలోనికి మనం రావాలి. యవనస్తులందరూ నెక్స్ట్ వచ్చే కీర్తన ఇంటికాడ చదువుకొని ఇక్కడికి రావాలి. అందరూ చదువుకొని రావాలి. వచ్చినప్పుడు ఏదైనా ఆత్మ ప్రేరేపణ కలిగి మన మధ్యలో ఉన్న కెనడీ గారు చదవండి అనగానే వెంటనే ఏం చేయాలి? దాన్ని చదివేటట్లుగా ఉండాలి. ఏడకొచ్చి యెహోవా యెహోవా నా 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 యెహోవా యెహో అంటే ఏం లేదు, సరైన శ్రద్ధ లేదు, అవగాహన లేదు. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కూర్చుంటున్నాం. చేయాలి, సామర్థ్యము కొలది చేయాలి, జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చేయాలి. ఏదో కీర్తన ఒకళ్ళే చదవాలనే ఉద్దేశం కాదు, కానీ అందరూ చదువుకొని రావాలి. దేవుని పిల్లరా, దాని వలన ఏం జరుగుతూ ఉంది? దేవుని నామము మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. ఇలా చెప్పుకుంటూ పోయి చాలా చెబుతూలే కానీ మనం చేసే సమయం అయిపోతుంది అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ముగించి వేస్తున్నాను. జగత్తు పునాది వేయబడక ముందే, ఎప్పుడమ్మా? ఏమండి చెప్పండి, ఎప్పుడంట? తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు భూమిని పుట్టింపక మునుపు లోకము పునాది లేనప్పుడు. ఎప్పుడంట? భూమిని పుట్టింపక మునుపు లోకమునకు పునాదులు లేనప్పుడే, జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో చెప్పమంటారా? ఆయనకు మహిమకరముగా మనము జీవించడానికి. నీ పాట, నీ ప్రార్థన, నీ వ్యక్తిగత జీవితం, నీ వ్యక్తిగత ఆలోచన విధానాలన్నీ కూడా దేవునికి ఎలా ఉండాలి అంటే మహిమకరముగా ఉండాలి అనడానికి ఎఫెసీ పత్రిక 1:4 ప్రకారము ఆయన నామమునకు కీర్తి కలుగుట కొరకే జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని 2026లో సజీవుడుగా నిన్ను వాడుకుంటున్నాడు అనే మాట ఈ పూట దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు మహిమకరముగా జీవిద్దాం, సంతోషముగా జీవిద్దాం. దుర్నీతి సాధనములుగా కాదు, నీతికి సాధనములుగా మనం వాడబడదాం. మన దేహమును ప్రభువుకి సమర్పిద్దాం. మన ఆలోచనలన్నీ కూడా దేవునికి అప్పగించి దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుము. 43వ కీర్తనలో అంటాడు ఆ మాట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. 43 verses 8వ చరణం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంచుము.
43వ కీర్తన 5వ చరణం 8 అన్నాను, మన్నించండి. 5వ చరణములో 4వ మాట చదివేటప్పుడు, నేను దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు నేను చేరెదను. నా దేవా, నా దేవా, సితారా వాయించుచు దేవుని సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎలా రావాలి దేవుని మందిరానికే? ఎలా రావాలి? ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు మనము చేరాలి. ఎక్కడికమ్మా? దేవుని యొద్ద ఏముందో క్లారిఫై చేస్తూ ఉన్నాడు. ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు మనం ఎలా చేరాలి? సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. లెగమేరా ప్రార్థన, లే 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 అని వాళ్ళు లెగడా, వాడు లెగడా, 11 అవుతుంది లెగడా, వాడి కోసం నువ్వు వెయిట్ చేస్తుండే. వాడు ఎందుకు లెగలేదు? నీలో ఉన్న ఆసక్తి ఏంటో స్టాండర్డ్ తెలిసిపోయింది నీ కొడుక్కి. నీలో ఉన్న స్టాండర్డ్ ఏంటో, నీ భక్తి స్టాండర్డ్ తెలిసిపోయింది నీ కొడుకు. అందుకని వాళ్ళు ఎగట్లేదు. నీ కూతురు, నీ పిల్లలు నీ భక్తిని వాళ్ళు కాటా వేస్తారు. స్టాండర్డ్ చూచి వాళ్ళు రిజల్ట్ నీకు ఇస్తారు వాళ్ళు. సో సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నా ప్రాణమా, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచుము. ఆయన రక్షణకర్త అయిన దేవుడు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రభువైన యేసయ్య మనందరి మహిమ కొరకు ప్రియులరా, మనమందరం మహింకరంగా ఉండాలని, మనమందరం సంతోషంగా ఉండాలని, మనమందరం దీవెనకరంగా ఉండాలని తన విలువైన ప్రాణాన్ని సిలువలో అప్పగించాడు. కొట్టువారికి తన వీపును అప్పగించాడు. ఉమ్ము మీద ముఖం మీద ఉమ్ము వేస్తుంటే ఆయన ఒక్క మాట కూడా పలుకలేదు. గడ్డము పెరుగుతూ ఉంటే ఒక్క మాట కూడా పలుకలేదు. ఆయన వీపు మీద పిడుగుద్దులు గుద్దుచూ ఉంటే ఆయన ఒక్క మాట పలుకలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? నీవు సంతోషంగా ఉండకుండా ఆ స్థితిని ఎక్కడ కోల్పోతావేమోనని నీవు సంతోషంగా ఉండడానికి ఆయన అవన్నీ కూడా భరించాడు, వహించాడు. జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువుని ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఈ సెకండ్ మంత్ ఫస్ట్ వీక్లో ఉన్న నీవు నేను మనమందరం ఓ చిన్న సమర్పణ తీర్మానం చేసుకుని, నా కొరకు నీవింత త్యాగం చేసావు, నీ కొరకు నా జీవితాన్ని అప్పగించలేనా? తప్పకుండా అప్పగిస్తానయ్యా. నీకు మహిమకరంగా ఉంటాను, నీకు సంతోషంగా ఉంటాను. ఈరోజు నుంచి నేను నా కుటుంబం నీతికి సాధనములుగా బ్రతుకుతాం అని ఒక తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగిపోదాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించి నెరవేర్చును గాక. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకి